మన ఊటీ న్యూస్కి స్వాగతం. నడింపాలెం అనే పంచాయతీలో ఒక టీచర్ ఏ రకంగా బడి దగ్గర పడ్డాడు అనేది మీరు చూడండి. ఇది నడింపాలెం. ఈవెన్ ఆ పిల్లలు మాట్లాడే మాటలు మీరు ఒక్కసారి వింటే వాళ్ళ సారు తాగేసి పడుకుంటున్నారంట. కలెక్టర్ గారు మాకు మంచి మాస్టర్ని వెయ్యండి అని చెప్పేసని ఈరోజు పేరెంట్స్ పిల్లలు అడిగే పరిస్థితి ఈ రకంగా ఉంది. నడింపాలెంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అప్పారావు గారిని ఈరోజు విధుల నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఆయన స్కూల్ టైమింగ్స్లోనే మద్యపానం సేవించి ఆ పాఠశాల మెట్ల మీదే నిద్రించిన సంఘటన ఈరోజు పేపర్లో చూసిన మీదట ఉపాధ్యాయులు ఈ విధంగా ప్రవర్తిస్తే పిల్లలు ఏం నేర్చుకుంటారు, ఉపాధ్యాయుల నుంచి పిల్లలు ఏ విధంగా డిసిప్లిన్ నేర్చుకుంటారు అనే కోణంలో అధికారుల సూచనల మేరకు ఈరోజు ఇమీడియట్గా అతన్ని విధుల నుంచి తొలగించడం జరిగింది. అట్ ది సేమ్ టైము చాలామంది ఉపాధ్యాయులు మద్యం సేవించి విధులకు హాజరవుతున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. దయచేసి నా విజ్ఞప్తి ఏంటంటే పాఠశాల పని వేళల్లో ఇటువంటి మద్యం సేవించి పాఠశాల తీసుకెళ్ళడం అనేటువంటిది చేయకండి. తద్వారా శాఖాపరమైనటువంటి చర్యలకు గురి కాకండి. ఇది ముఖ్యంగా నేను చెప్పవలసింది. అక్కడ కూడా టీచర్ని ఏర్పాటు చేశాము. సస్పెండ్ అయినటువంటి నడింపాలెం గ్రామ పాఠశాలకు ఒక టీచర్ని ఇమీడియట్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ పిల్లలకు ఎటువంటి విద్యకి లోటు లేకుండా సఫలమైన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. టీచరు కొన్ని పొరపాట్లు చేస్తున్నది మా దృష్టికి వచ్చింది. అంటే ఆ స్కూల్లో కాకుండా వేరే దగ్గర అతను ఫేషియల్ అటెండెన్స్ చేయడం అనేది గమనించడం అయింది. ఇప్పుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా అటువంటివన్నీ సరిదిద్దాం. దానికి కారణం ఏంటంటే పూర్వం టవర్ ఎక్కడ ఉందో అక్కడ వేయమనేవారు. ఆ టవర్కి పాఠశాలకి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల దూరం ఉండేది. ఇప్పుడు దాన్ని సవరించాము. ప్రతి పాఠశాల పరిధిలో కూడా సిగ్నల్ అనేది ఉందని గమనించడమైంది. కాబట్టి ఆ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఫేషియల్ అనేది ఉంటుంది 2-3 కిలోమీటర్లు కాకుండా స్కూల్ పాయింట్ దగ్గరే దాన్ని సవరించడం అనేది జరిగిందండి. ఓకే, థ్యాంక్స్.